ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టాభిషిక్తుడై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరిపాలన దండం సియోన్లో సాగుతుంటుంది. ఆయన పరిపాలనలో ఉండే ప్రజల హృదయాల్లో అంతరంగంలో సాగుతుంటుంది. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన దండం ఆయన శరీరమైన సంఘంలో సాగుతుంటే ఆయన ప్రజలు జీవించేటువంటి జీవన విధానం మాటలతో కూడింది కాదు. అది వారి జీవితంలో ప్రత్యక్షపరచబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. క్రీస్తు ప్రభు పరిపాలన దండం ఆయన శరీరమైన సంఘంలో కొనసాగుతుంటున్నప్పుడు ప్రజలు ఏ రీతిగా అందులోనికి వస్తుంటారో సంగతులు తెలియజేశాడు. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ వచనంలో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చెదరు అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు ఏ రీతిగా దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు, ఏ రీతిగా ఆయన పట్టాభిషేకం జరిగింది, ఎలాంటి అధికారాలు దేవుడు ఆయనకు కట్టబెట్టాడు. క్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఉండి ఆయన పరిపాలన ఏ రీతిగా జరిగిస్తున్నాడు, జరిగించుట్లో ఆయన ఏ కార్యక్రమాల కొరకు నియమింపబడ్డాడు, ఎవరికైనా యాజకత్వం వర్తిస్తుంది, ఎలాంటి వారికైనా రాజై ఉంటాడు, ఎలాంటి వారు ఆయన పరిపాలనలో జీవిస్తూ ఉంటారు అనేటువంటి సంగతులను మనం క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ఇకపోతే ఈ 110వ కీర్తనలో ప్రజలు అంటే క్రీస్తు ప్రభు సంఘస్థులు, అంటే ఆయన పరిపాలన దండం క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో కొనసాగుతూ ఉంటే అందులోనికి ప్రజలు ఇష్టపూర్వకంగా పరిశుద్ధ అలంకారం ధరించుకున్న వారై వస్తుంటారన్న విషయాన్ని ఈ 110వ కీర్తన 3వ వచనంలో తెలియజేశాడు. కాబట్టి ప్రజలు క్రీస్తు ప్రభు సంఘస్థులు పరిశుద్ధమైన అలంకరణ ధరించుకోవడము అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధ అలంకరులై వారు ఏం అలంకరించుకున్నారు, ఏం ధరించుకున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి వాటిని మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. మొదటిగా వారు క్రీస్తు ప్రభువుని ధరించుకోవాల్సింది ఆయన శరీరమైన సంఘంలో ఉండే సభ్యులు, ఆయన పరిపాలనలో కొనసాగే సభ్యులు క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, గలతీ 3:27లో, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అనేసి. క్రీస్తుని ధరించుకున్నవారు ఆయన పరిపాలనలో కొనసాగేటువంటి వారు. క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు దిగంబరులు
క్రీస్తు ప్రభువుని ధరించుకొని వాడు దిగంబరుడై ఉంటాడు. ఈ దిగంబరత్వము భౌతికమైనటువంటి నేత్రాలకి కనిపించేది కాదు. ఈ దిగంబరత్వాన్ని భౌతికమైన ఏ వస్త్రం కూడా కప్పేది కూడా కాదు. ఈ దిగంబరత్వం ఎవరికి కనబడుతుంటుంది? ఈ దిగంబరత్వము పరలోకపు వాసులకు నీ దిశమల సిగ్గు కనబడుతుంటుంది. కాబట్టి కప్పుకునే దానికి ఏమీ ఉండదు. కానీ పరిశుద్ధాలంకృతులై ఉండేటువంటి స్థితిని క్రీస్తుని ధరించుకుంటే కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవదిగా కీర్తనల గ్రంథము 132వ కీర్తనలో 132లో నీతిని వస్త్రముగా ధరించుకోవడం అనేటువంటి సంగతి రాశాడు. 132 9వ వచనములో నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక అనేసి అన్నాడు. నీతిని వస్త్రంగా ధరించుకున్నటువంటి వారు ఒకప్పుడు పాపం చేసి చెడుతనం చేసి అపవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి వారు క్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అధికారానికి వారి జీవితాలని సమర్పించుకొని శ్రేష్ఠులై ఆయన పరిపాలన క్రిందకు వచ్చినటువంటి వారు నీతిని వస్త్రంగా ధరించుకున్నటువంటి వారు. నీతిని ఒకప్పుడు పాపం జరిగించినటువంటి వారు నీతిని నేడు జరిగిస్తున్నటువంటి వారు. ఒకప్పుడు అపవిత్రతతో నడుచుకున్నటువంటి వారు నేడు పవిత్ర ప్రవర్తన కలిగి నీతి క్రియలు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఒకప్పుడు పాపేచ్ఛలను కలిగి భోగేచ్ఛలను నెరవేర్చుకుంటూ జీవించినటువంటి వారు క్రీస్తు ప్రభువు పరిపాలనను అంగీకరించిన తర్వాత ఆయన పరిపాలనను తమ అంతరంగంలో సాగించుకుంటున్నటువంటి వారు పాపేచ్ఛలను భోగేచ్ఛలను మానుకున్నటువంటి వారు. ఒకప్పుడు ప్రాచీన స్వభావాన్ని కలిగి జీవించినటువంటి వారు ప్రస్తుతము పాపపు స్వభావం ప్రాచీన స్వభావాన్ని తొలగించుకున్నటువంటి వారు, సిలువ వేసినటువంటి వారు క్రీస్తు ప్రభువుతో సమాధి చేయబడిన వారు పరిశుద్ధ అలంకృతులై క్రీస్తు ప్రభువుతో పాటు జీవించడానికి నీతిని ధరించుకున్నటువంటి వారు. నెక్స్ట్ మూడవదిగా అందులోనే కీర్తనలో 132 16వ వచనములో దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అనేసి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పరిపాలన దండము ఆయన శరీరమైన సంఘంలో సాగుతుంటే అందులోని ప్రజలు పరిశుద్ధాలంకృతులై క్రీస్తుని ధరించుకునేటువంటి వారు నీతిని వస్త్రంగా ధరించుకుని, అంటే నీతిగా బ్రతకడానికి, నీతిగా నడుచుకోవడానికి, నీతి క్రియలు చేయడానికి నీతిని వస్త్రంగా ధరించుకునేటువంటి వారు, రక్షణను వస్త్రముగా ధరించుకునేటటువంటి వారు. వీరు అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు మాట వినేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ఆయన శరీరమైన సంఘములో ఆయన పరిపాలన దండం సాగుతుంటే ప్రజలు అందులో నడిచేటువంటి వారు అపవిత్రులు కాదు, చెడిపోయిన స్వభావం కలిగినటువంటి వారు కాదు, పాపేచ్ఛలు భోగేచ్ఛలు కలిగినటువంటి వారు కాదు, ప్రాచీన స్వభావం కలిగినటువంటి వారు కాదు, పాపరహితమైన జీవితం జీవించేటువంటి వారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము అపవిత్రమైనది కాదు, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పాపరహితమైనటువంటి దేహం. ఎందుకంటే క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, దోషం లేనటువంటి వాడు. ఆయన భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఒకానొక సందర్భంలో తన విరోధులతో ఆయన మాట్లాడేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని మాట్లాడినటువంటి క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన దేహము పాపరహితమైనది. హెబ్రీలకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 26వ వచనంలో సంగతి రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో క్రీస్తు ప్రభు పరిపాలన సాగుతుంటే అందులో ఉండే ప్రజలు లేదా యాజకులు నీతిని, రక్షణను, ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభువుని ధరించుకున్నటువంటి శ్రేష్ఠులైనటువంటి వారు, పరిశుద్ధాలంకృతులు. కాబట్టి ఇది భౌతికమైన దేహానికి సంబంధించింది కాదు. భౌతికమైన దేహానికి ఏమి ధరించుకున్నామనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఫలానా బట్ట వేసుకోవాలి, ఫలానా వస్త్రం ధరించుకోవాలి అనేది ప్రాముఖ్యం కాదు. ఆత్మ సంబంధంగా క్రీస్తు ప్రభు రాజ్య పరిపాలనలో శ్రేష్ఠుడివై, పరిశుద్ధాలంకృతుడివై నువ్వు ఏది ధరించుకోవాలనేది నీకు ప్రాముఖ్యంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన స్వభావ లక్షణాలని లేదా ఆయన గుణ లక్షణాలని ధరించుకోవలసినటువంటి ఆవశ్యకత ఆయన పరిపాలనలో లేదా ఆయన శరీరమైన సంఘంలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఆయన శరీరమైన సంఘంలో సాగుతుంటే ప్రాముఖ్యంగా ధరించుకోవలసినట్టు. కాబట్టి నేడు క్రీస్తులోనికి వచ్చాము, క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో సభ్యత్వం ఉంది, మాకు రక్షణ ఉంది అని ఆలోచన చేసుకొని భ్రమలో ఆత్మ సంబంధంగా ధరించుకోవలసినటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా జీవితాలని జీవించటం సరైనటువంటి జీవన విధానం కానే కాదు. నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి నీకు ఎంతైనా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ప్రవేశించాక, క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి క్రిందకి వచ్చిన తర్వాత పరిశుద్ధాలంకృతులుగా ధరించుకోవాల్సింది ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని ధరించుకొని జీవించాలి. కాబట్టి చెప్పేశాడు, ఒకటి జాలిగల మనస్సు, దయాళత్వము, దీర్ఘశాంతము, వినయము, సాత్వికము. వీటిని సంగతులు వింటున్నటువంటి మనలో ధరించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? వీటిని ఎంతవరకు ధరించుకోవడానికి ప్రయాసపడేటువంటి వారు ఉన్నారు? వాటిని కలిగి ఉండి జీవించడానికి ప్రయాసపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవేవి లేకపోతే, నీతి లేకపోతే, రక్షణ లేకపోతే, క్రీస్తు ప్రభువుని ధరించుకోవడం జరగకపోతే, జాలిగల మనస్సు లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే, వినయం లేకపోతే, సాత్వికం లేకపోతే క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉన్నట్టు కాదు, క్రీస్తు ప్రభువులో లేనట్లే. కాబట్టి క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉండి ఆయన పరిపాలన దండం సాగుతుంటే ఆయన దేహంలో ఉండే గుణలక్షణాలు లేదా స్వభావ లక్షణాలు ప్రవహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి క్రీస్తు ప్రభు దీన మనస్సు గలవాడు, సాత్వికం గలవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో
ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రభువు దగ్గర నేర్చుకుంటే, ప్రభువుని ధరించుకుంటే ఆయనలో ఉండేటువంటి లక్షణాలు ఆయన ఈ శరీరమైన సంఘంలో ఉండే ప్రజలకి అలవర్చబడతాయి. ఇకపోతే తర్వాత ప్రేమను ధరించుకోమన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలోనే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీ 3వ అధ్యాయము 14వ వచనంలో, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అనేసి అన్నాడు. ప్రేమను ధరించుకోండి. ఆప్యాయత, అనురాగం, ప్రేమ ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగేది. ప్రేమ అనేది దేవుని స్వరూపం, ఆయన స్వభావం. ఈ ప్రేమలో స్వార్థం ఉండదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమ స్వార్థం లేనిది, స్వార్థరహితమైన స్వభావం ప్రేమలో ఉంది. వాస్తవానికి పాపములకు ప్రాయశ్చిత్తం జరగకుండా పాపం తొలగిపోదు. కాబట్టి మానవ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి దేవుడు ప్రేమతో కార్యం జరిగించాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేట్టు. నరులు పాపులై, దేవునికి శత్రువులై, విరోధులై ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నరుల పట్ల తన ప్రేమను వెల్లడిపరిచే మనసు కలిగిన వాడి క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ సంగతి రాయబడి ఉంది. రోమా 5:8లో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మన మీకును పాపం క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన మొక్కలను ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన అన్న విషయాన్ని మాట్లాడేశాడు. కాబట్టి నిలిచి ఉన్నాడంటే దాని అర్థం సహోదరులని ప్రేమించుచున్నాడు అని దాని భావన. కాబట్టి ప్రేమను ధరించుకోవడం, లేమిలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఆదుకునే కార్యక్రమం ప్రేమ ఉంచడం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
16వ వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబోద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపనివని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రేమను ధరించుకుంటే లేమిలో ఇబ్బందిలో ఉన్న తోటి సహోదరుణ్ణి ఆదుకోవడం జరగాలి. అక్కరలో ఉన్న, ఆపదలో ఉన్న పరామర్శించి సహాయం చేసేటువంటి స్వభావం కలిగి ఉండాలి. కాబట్టి మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘాల్లో ఉండేటువంటి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘాల్లో ఉండేటువంటి ప్రజల్లో ప్రేమను ధరించుకున్నటువంటి వాతావరణం మనం చూడవచ్చు. ఈ ప్రేమను ధరించుకున్నటువంటి ప్రజలు తోటి సహోదరుల పట్ల మరి ఎక్కడో వేరే ప్రాంతంలో ఉండే క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉండే ప్రజలకు ఆపదొచ్చిందని, కరువు సంభవించిందని ఆ వార్త వారి చెవిని పడ్డప్పుడు సహోదర ప్రేమతో ఆలోచన చేసి దేవుని యందు నిలిచి ఉన్న ప్రజలుగా సహోదరులను ప్రేమించినటువంటి వారుగా వారి అవసరతల అక్కరతలను తీర్చినటువంటి వారు ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చూడొచ్చు. సహోదరుల మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదేయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్న విషయాన్ని తెలియజేశాను. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడి చేస్తుంటే ఆయన శరీరమైన సంఘములో ఉండే ప్రజల యొక్క స్వభావం, క్రీస్తు శిరస్సు దేహాన్ని ఏలుబడి చేస్తుంటే ఆ దేహంలో ఉండే స్వభావము ప్రేమను ధరించుకుంటే ఈ రూపంగా జరగాలి. కాబట్టి అది నోటి మాటతో మాట్లాడేది కాదు, క్రియలతో కూడింది. క్రియ జరిగించేది. ప్రేమ ధరించుకుంటే క్రియతో సత్యముతో ప్రేమించేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం, నీతోటి సహోదరుని ప్రేమించటం, ప్రేమిస్తున్నానని చెప్పడం, వారి అవసరతల్లో ఆఖరిలో సహాయం చేయడం, అవసరతల్లో ప్రేమ చూపించి ఆదుకునేటువంటి కార్యక్రమం జరగాలి. అలా కాకుండా కేవలం నోటి మాటలతో కనపరిచేది ప్రేమ కాదు, ఉచిత సలహాలు ఇచ్చేది ప్రేమని ధరించుకున్నట్టు కాదు. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అనే ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నామన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రేమని ధరించుకుంటే తోటి సహోదరుని కూడా ప్రేమించాలి. లోపల అంతరంగంలో కపటము, అసూయ, వార్వలేనితనం పెట్టుకొని ప్రేమిస్తున్నట్టు నటించేది ప్రేమను ధరించుకోవడం కాదు. ప్రేమను ధరించుకుంటే నీ దాతృత్వము పరిశుద్ధుల పట్ల, తోటి సహోదరుల పట్ల, వారి అవసరతల్లో ఆకరతల్లో బహుగా ఆదుకోవడానికి విస్తరించాలి. అటు తర్వాత ప్రకటన గ్రంథంలో
తెల్లని వస్త్రం ధరించుకోవాలన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో, జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్న విషయాన్ని మాట్లాడారు. ఇది జయించువారు ధరించుకునేది. తెలుపు రంగు జయ జీవితానికి సూచన. జయ జీవితము జీవించేవారు ధరించుకునేది గనుక, జయించేవారు ధరించుకునేది గనుక వీరి పేర్లు జీవగ్రంథములో ఉంటాయి. శ్రమల్లో, శోధనల్లో, ఇబ్బందుల్లో పాపాన్ని, అపవాదిని జయించినటువంటి వారు. జయించుట అనేది క్రీస్తు ప్రభువు రక్తములో ఉండే విశేషమైన సంగతి. మన ప్రభు అయిన యేసు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో శోధనలు జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, అపవాది క్రియలను లయపరిచి అపవాదిని ఓడించాడు, సమాధిని గెలిచాడు. కనుక క్రీస్తు యేసు యొక్క రక్త ప్రభావంలో జయించేటువంటి స్వభావం ఉంది. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారందరూ కూడా జయ జీవితం జీవించేటువంటి వారు. పాపం చేసే పరిస్థితులు వచ్చినా, శోధింపబడే పరిస్థితులు వచ్చినా ఇదే అవకాశమని ధరించుకొని తెల్లని వెంబడించుచుండేది అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి జయ జీవితం అనేది ప్రభు పరిపాలనలో ప్రజల సొంతమై ఉంది. అది పాపం మీద, మీద, ఆపద మీద. కనుక జయించువాడు పరిశుద్ధాలంకృతులై తెల్లని వస్త్రం ధరించుకున్నవారు. అటు తర్వాత క్రీస్తు ప్రభు పరిపాలన దండం ఆయన శరీరమైన సంఘంలో కొనసాగుతుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అనేసి. శ్రమపడే తత్వం నీలో క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో సభ్యులకు ఉండాలి. ఆయన పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు శ్రమపడేటువంటి స్వభావం కలిగిన వారు, శ్రమపడే మనసు కలిగినటువంటి వారు, శ్రమ అనే మనసును ఆయుధంగా ధరించుకున్నటువంటి వారు. శ్రమ లేకుండా సుఖంగా జీవించటము శ్రమను ధరించుకున్నట్టు కాదు. క్రీస్తు ప్రభు నిమిత్తం అపోస్తలులు కావచ్చు, ఆదిమ సంఘ సభ్యులు కావచ్చు, బహు విశేషించి శ్రమ పొందినటువంటి వారు, శ్రమ పడినటువంటి వారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఆయనను ఇది ప్రజలు ఇంక వ్యాపింపకుండాటగా ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదరు పెట్టవాలని చెప్పుకుండ్రి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి అంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట
దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి అని చెప్పినటువంటి సంఘటనలు మనం చూడవచ్చు. క్రీస్తు ప్రభు నిమిత్తం వారు శ్రమ నొందినటువంటి వారు, బాధింపబడినటువంటి వారు. అలాగే వారందరిలోకి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం, క్రీస్తు ప్రభు పక్షంగా అతడు శ్రమపడినటువంటి జీవన విధానం మనం ప్రత్యేకించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యోధుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదలను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అనేసి. కాబట్టి శ్రమ అనే మనసుని ఆయుధంగా ధరించుకోవడము చాలా ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉండే ప్రజలకు సంబంధించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అనేసి. కాబట్టి క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమపడటము జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రమ అనే మనసుని ఆయుధంగా ధరించుకునేటువంటి ప్రక్రియ క్రీస్తు ప్రభు పరిపాలనలో జీవించేటువంటి ప్రజల స్వభావ లక్షణమై ఉండాలి. నెక్స్ట్, దీన మనస్సు అనే వస్త్రముని ధరించుకునేటువంటి కార్యక్రమం జరగాలి. పేతురు రాసినటువంటి 1వ పత్రికలోనే 4వ అధ్యాయంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడని కనుక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అలా చెప్పుకుంటూ వచ్చి 5వ అధ్యాయంలో, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి దీనులకు దేవుని కృప అనుగ్రహింపబడుతుంది. దీన మనస్సు కలిగి ఉండటం, పసిబిడ్డల వంటి స్వభావం కలిగి ఉండటం, మార్పు నొందినటువంటి బిడ్డలుగా జీవించేటువంటి స్వభావం కలిగి ఉండటం, ప్రతిదానికి చిరాకపడి కోపపడి ఆవేశం కలిగి ఉండటం కాదు, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునేటువంటి కార్యక్రమం జరగాలి. దీనిలకు దేవుడు కృప చూపించాడు. కాబట్టి ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభువు పట్టాభిషిక్తుడై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన పరిపాలన దండం క్రీస్తు ప్రభు సంఘంలో సాగుతుంటే జనులు అందులోనికి పరిశుద్ధాలంకృతులై శ్రేష్ఠులై అందులోనికి వచ్చేదరు అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని
అంగీకరించటం, ఆయన శరీరమైన సంఘంలో ఆయన పరిపాలన కింద కొనసాగడం మాటలు కాదు, జీవితం ప్రత్యక్షపరచబడుతుండాలి. కాబట్టి అందులో ప్రాముఖ్యంగా అలా ప్రత్యక్షపరచబడటంలో ఆయన పరిపాలనకి జీవితాలని సమర్పించుకొని క్రీస్తు ప్రభువుని ధరించుకునే కార్యక్రమం, నీతిని వస్త్రంగా, రక్షణను వస్త్రంగా ధరించుకునే కార్యక్రమం. అటు తర్వాత జాలిగల మనస్సు, ఆయన స్వభావ లక్షణాలని ధరించుకోవడం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. అటు తర్వాత ప్రేమను ధరించుకోవడం, ప్రేమ కలిగి తోటి సహోదరులు అవసరతలు అక్కర్తలు ఉన్నప్పుడు ఆదుకునే కార్యక్రమం జరగడం, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటమే మాత్రమే కాకుండా ఆయన పక్షంగా శ్రమపడేటువంటి లక్షణం కలిగి ఉండటం, శ్రమ అనే మనసును ఆయుధంగా ధరించుకోవడం, అలాగే ఎదుటివాని ఎడల దీనత్వం కనపరచటం, దీన మనసు కలిగి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో కొనసాగటం జరుగుతూ ఉండాల్సినటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన దండం ఆయన శరీరమైన సంఘంలో సాగుతుంటే ఆయన సంఘస్థులు వీటిని ధరించుకొని జీవించాల్సినటువంటి జీవన విధానం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకొని వీటిని ధరించుకోవాలో అని గ్రంథం తెలియజేసిన తర్వాత వాటిని ధరించుకొని ఆ లక్షణాలతో జీవిత దినాలని గడుపుతూ క్రీస్తు ప్రభు పరిపాలనకు సంపూర్ణంగా లోబడి జీవించి నిత్యత్వం చేరుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాను.